వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో శ్రీ పార్వతీ జడల శంభులింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 9 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా కుంకుమ పూజలకు మహిళలు విశేషంగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించగా పరిసర గ్రామాల నుండి వచ్చిన భక్తులు కూడా భారీగా పాల్గొన్నారు. స్థానిక సంప్రదాయం ప్రకారం రైతులు తమ వ్యవసాయ పనులకు ఉపయోగించే ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లను ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణగా తిప్పారు. ఇలా చేస్తే సంవత్సరమంతా పాడి పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం. అదేవిధంగా ఆలయంలో వందల ఏళ్లుగా నిరంతరం వెలుగుతున్న అఖండ దీపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అఖండ దీపం చారిత్రాత్మక ప్రాధాన్యం గురించి ఆలయ పండితులు రామలింగేశ్వర శర్మ వివరించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామలింగేశ్వర స్వామి కటాక్షాన్ని పొందారు. హర హర మహాదేవ శంభో శంకర, శివ శివ మహాదేవ శంభో శంకర. శాలిగౌరారం మండలం వల్లాల గ్రామం, నల్గొండ జిల్లా. అతి పురాతనమైనటువంటి ఒక దేవాలయం శ్రీ శ్రీ పార్వతీ శంభులింగేశ్వర స్వామి దేవాలయం. దాదాపుగా 100 సంవత్సరాల నుంచి ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. గతంలో పాడుబడిన శివాలయాన్ని వంశపారంపరంగా మా తాతగారు దీన్ని పునరుద్ధరించడం జరిగింది. అప్పుడు ఈ విద్యుత్ దీపాలు లేవు, మరి ఇందులో గబ్బిలాలు ఇవన్నీ ఉంటే దానికోసం అఖండ దీపం అనేటువంటిది 24 గంటల జ్యోతిని, శివజ్యోతిని ఇక్కడ వెలిగించి పద్మశాలీలు ఎక్కువగా ఇక్కడ పట్టుకొమ్మ పద్మశాలీలకు సాయంత్రం పూట వచ్చి భజనలు చేస్తూ ఈ యొక్క అందరి గ్రామ ప్రజలందరి సహకారంతో నేటికి కూడా ఎంతో వైభవపేతంగా ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తున్నారు. శివరాత్రి రోజు ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శివరాత్రి నుంచి అగ్నిగుండాలు 8వ రోజు రాత్రి, తెల్లారితే 9వ రోజు జరుగుతాయి. ఎప్పుడైతే శివరాత్రి నుండి అగ్నిగుండాల లోపు శుక్రవారం వస్తుందో ఆ రోజు ఇక్కడ శుక్రవారం కుంకుమ పూజలు చేయటం స్పెషల్. సుమారుగా మన జరిగినటువంటి ఒక కుంకుమార్చనలో 600 మందికి ఎక్కువగా మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. అతి పురాతనంలో కేవలం 4-5 దొరల ఫ్యామిలీలు, బ్రాహ్మణ ఫ్యామిలీలు మాత్రమే కుంకుమార్చన లోపలుగా చేసుకునేది. ఇప్పుడు ప్రజలందరూ కూడా దీంట్లో మమేకమై అనేక మంది మహిళలు పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఈ తాలూకాలో చెరువు గట్టుతో పాటు వల్లాల దేవాలయం కూడా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా, ముఖ్యంగా శివజ్యోతి 24 గంటలు జ్యోతి ఉండటం, ఇక్కడ ఇప్పటికి కూడా శంభయ్య, శంభులింగేశ్వర, పార్వతమ్మ అని పేర్లతో అనేక మంది పిలవటం జరుగుతుంది. సెంటిమెంట్గా ఏది కొద్దిగా అధికంగా మోడలింగ్ పేరుగా పావని అని, పార్వతమ్మను పావని అని, ప్రశాంత్ అని, శశిధర్ అని ఈ విధంగా వాళ్ళు పేర్లు పెట్టుకుంటూ శివుడి యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. రేపు అగ్నిగుండాలు, సోమవారం రేపు ఉదయం ఎర్లీ మార్నింగ్ అగ్నిగుండాలు జరుగుతాయి. అగ్నిగుండాలకు కూడా మన ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా అనేక మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ఈ గ్రామంలో ఉండిపోయిన వాళ్ళు, వలసపోయినటువంటి వాళ్ళు శివరాత్రికి తప్పకుండా రావటం, ప్రజలందరూ కలిసిమెలిసి ఉండటం, ధర్మో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షితగా అన్నట్టుగా కుటుంబాలన్నీ ఐక్యంగా ఉండటం, ఆడపిల్లలను పిలుచుకోవటం సంప్రదాయంగా నడుస్తుంది. ఇది పురాతనమైనటువంటి సంప్రదాయం. ఏ పార్టీలకు అతీతంగా ఏ సర్పంచ్ వచ్చినా ఈ దేవాలయానికి సహకరిస్తూ ఎంతోమంది ముందుకు వస్తూ ఉన్నారు. అందరూ కూడా అంత ఆనందంగా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అంతా కూడా ఈశ్వరి కృప. హర హర మహాదేవ శంభో శంకర, శివ శివ మహాదేవ శంభో, హర హర మహాదేవ శివ శివ మహాదేవ, శంకర్ భగవాన్ की, నందీశ్వర భగవాన్ की।